Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Himalaya Wellness Exclusive Herbal Store opposite Swasth Pharmacy, Padmavati Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ వంశీ చందర్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మహబూబ్ నగర్లో పెద్ద ఎత్తున వేల మందితో ముఖ్యమంత్రి గారి ర్యాలీతో అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి ఇద్దరు పాలమూరు బిడ్డలు నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్కి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఇందాక డీకే అరుణమ్మ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడుతుంది. డీకే అరుణమ్మ గారికి ఒకసారి మరి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి తను ఒక మహిళగా గౌరవిద్దాం, మహిళగా తనకిచ్చేటటువంటి విలువను కూడా ఇద్దాం. కానీ రాజకీయంగా వచ్చినప్పుడు మగవాళ్ళైతేంది ఆడవాళ్ళైంది ఒక్కసారి పబ్లిక్గా మనం వచ్చినప్పుడు అందరం సమానమే కదా. మరి తనకెందుకు అంత ఉలుకో నాకు అర్థం కావట్లేదు. నిన్న జరిగినటువంటి సభ సక్సెస్ అయిన తీరులో చూసి తను తట్టుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థుల మీద, ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడూ అక్కసే తనకి. ఆనాడు మంత్రి పదవినిచ్చి 2 సార్లు మంత్రి పదవినిచ్చి కాంగ్రెస్ నిన్ను గౌరవించింది. ఇందాక నువ్వు మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేస్తున్నారు. నువ్వు ఒక మహిళగా క్యాబినెట్లో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. నీకు ఈరోజు అధ్యక్షురాలిగా దేశానికి అధ్యక్షురాలిగా అయినవంటే ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన గౌరవంతోనే ఈరోజు పార్టీ మారిన నీకు ఒక గౌరవం దక్కింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నీకు ఫస్ట్ గౌరవం ఇస్తేనే నువ్వు అందెలుగా ఎదిగి ఈరోజు ఒక స్థాయికి చేరుకున్నావు. అది భిక్ష పెట్టింది కాంగ్రెస్ అనే మర్చిపోకు తల్లి. ఒకసారి గుర్తు చేసుకొని గత చరిత్ర. నువ్వు మాట్లాడే మాటలకి చేసే చేష్టలకి ఎక్కడ కూడా పొంతనే ఉండదు. అహంకారం నీ ఇంటి పేరు, తర్వాతనే నీ పేరు. మరి అహంకారంగా నువ్వు మాట్లాడేటటువంటి మాటలకి నువ్వు మహిళ అని చెప్పుకుంటున్నావు. ఏనాడైనా మహిళకు గౌరవించినవా తల్లి? అంతెందుకు దేశవ్యాప్తంగా మహిళలకు జరిగినటువంటి అవమానాలలో నువ్వు ఏనాడన్నా కేంద్రం మీద పోరాటం చేసినావా? ఒక్కరోజన్నా మాట్లాడినవా అని అడుగుతున్నా నేను. మణిపూర్లో దేశం మొత్తం కాదు ప్రపంచమే తల దించుకునే విధంగా మహిళలకి నడి రోడ్డు మీద నగ్నంగా ప్రదర్శన చేసి మానభంగాలు చేసి చంపినప్పుడు నీ నోరు ఎక్కడ పోయింది? నువ్వు ఆనాడు మహిళవని గుర్తు రాలేదా? లేకపోతే అవతల చనిపోయినటువంటి మానభంగం జరిగినటువంటి మహిళల్ని గుర్తు రాలేదా? మహిళ అనేది అసలు చిరునామాగా కూడా నీకు గుర్తు రాలేనటువంటి నువ్వు ఈరోజు ఒక మహిళగా మరి పోటీ ఎందుకు చేస్తున్నావు? మహిళ మీద అంత అక్కస్సు అన్నప్పుడు నువ్వు ఢీకొంటున్నావు రాజకీయంగా. అదే మాట్లాడు, చెల్లుతుంది నీకు. మహిళ మీద అక్కస్సుతోని ఒక మహిళ ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇష్టం వచ్చినట్లా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అంటే బరాబర్ మాట్లాడతారు. రాజకీయం అన్నప్పుడు రాజకీయంతో ఎదుర్కో దమ్ముంటే. నువ్వు మోదీ చేసిన అభివృద్ధిని తీసుకొని వచ్చి మాట్లాడు. గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో మేం చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో 120 రోజుల పరిపాలనలో మేము ఈరోజు ఓటు అడుగుతున్నాం. మరి నువ్వు అభివృద్ధి చేసింది ఏంది? నువ్వు 5 ఏళ్లుగా బీజేపీలో ఉన్నావు. ఈ పాలమూరు బిడ్డలకి ఒక్కటంటే ఒక్కటి ఏమన్నా జాతీయ స్థాయిలో మీ పార్లమెంటుకి ఏదన్నా ₹1 అన్నా ఫండ్ తెచ్చినవా అని అడుగుతున్నా. పోనీ ఆడపిల్లలకు కావాల్సినటువంటి గౌరవం ఏదన్నా తీసుకొని వచ్చినవా? చదువు విద్య కోసమే కానీ, వైద్యం కోసమే కానీ, లేకపోతే ఉద్యోగం కోసమే కానీ, ఉపాధి కోసం కానీ ఏమన్నా కల్పితం చేసినవా ఈ పాలమూరులో? మరి నువ్వు ఎట్లా ఆడపిల్లాన్ని నీవు కితాబిచ్చుకొని మాట్లాడతావు? ఆడపిల్లల గురించి నువ్వు ఈరోజు అది వచ్చిర్రా నీకు? నువ్వు పోటీ చేస్తున్నావు కాబట్టి తెలంగాణలో ఉన్న 51% మహిళలు ఈరోజు గుర్తొచ్చిర్రా నీకు? మీ ప్రధానమంత్రిని ప్రశ్నించలేకపోయినావు. ముఖ్యమంత్రిని ప్రశ్నించేటప్పుడు ఆడ ఉత్తరప్రదేశ్లో మహిళలు చచ్చిపోయినప్పుడు అడగలేవు. ఆనాడు మణిపూర్ తగలబడుతుంటే ఈడ ప్రచారానికి వచ్చినటువంటి కర్ణాటకలో ప్రచారానికి వచ్చిన ప్రధాని అడగొద్దా? మాకు సిగ్గుపోతున్నది, మా మహిళల ఆడ తగలబడుతుంటే నువ్వు వీడొచ్చి ప్రచారం చేస్తున్నావు, కనీసం ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇయ్యండి అని. కనీసం మీ ప్రధాని దాకా అంతెందుకు? ఈడున్నటువంటి ఒక కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డికి ఒక్క మాట చెప్పకపోయినావు. ఒక్క స్టేట్మెంట్ ఈ ఆడపిల్లలు ఎవరైనా ఒక్కటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆడపిల్లలకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కాలని ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు నోట్లకి ఎందుకో ప్లాస్టర్ వేసుకున్నారు. ఈరోజు ఆడామేమని గుర్తెట్లొచ్చిందమ్మా నీకు?
దొరసాని అంటే ఈమెకు చాలా కోపం వచ్చిందంట. ఏమవుతుంది, తెలంగాణ యాస భాషలో దొరసానినే అంటారు, దొర పెళ్ళాన్ని దొరసాని అంటారు, దొర బిడ్డని దొరసాని అంటారు. తప్పేమున్నది? నేను వ్యవసాయం చేసిన కుటుంబం, మాది రైతు కుటుంబం, నేను దొరసాని కాదు అంటే కోర్స్ కాకపోవచ్చు. ఏమి ఎవరికైనా పోతా ఉంటే ఏమ్మా దొరసాని అని పిలుస్తారు. అయితే అది తప్ప? ఇంకా నిన్ను గౌరవించింది తెలంగాణ భాషలో కాంగ్రెస్ పార్టీ, నిన్ను గౌరవించింది. నీకు ఇంకా బూతులు తిట్టలేదు, గుర్తుంచుకో. నువ్వు చేసినటువంటి విషయాన్ని చాలా, నువ్వు అంతెందుకమ్మా నీ సొంత నియోజకవర్గంలో ఎంతమందికి ఇబ్బంది పెట్టినావో తెలియదా తెలంగాణ ప్రజలకి? మంత్రిగా ఉన్నప్పుడు దొంగసారా కాసి మీ ఆయన మీరు దొంగ వ్యాపారాలు చేసుకున్నది తెలియదమ్మా? ఎంతమంది ఆ రోజు ఎంతమంది పుస్తలు తగినాయి, ఆడపిడ్డల పుస్తలు తగినాయో నీకు యాద రాలేదా? కల్తీ కళ్ళు దాగి ఎంతమంది బలైపోయిండొచ్చు, ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోయిండొచ్చు. మరి అదే ఆడపిల్లల భర్తలు తాగి పెళ్ళాల పుస్తలు తెంపుకొని పోయినప్పుడు ఆడపిల్లలు గుర్తురాలే? ఈరోజు నువ్వు ఒక్కదానివే, కవితమ్మ కేసీఆర్ బిడ్డ కవితమ్మ ఎట్లా ఒక్కతో నువ్వు ఈరోజు పాలమూరు మొత్తానికి ఒక్క ఆడబిడ్డవేనా? పాలమూరు ఆడబిడ్డల పుస్తలు తెగి ఆ పాలమూరు ఆడబిడ్డల పసుపు కుంకుమలకు ఇబ్బంది కలిగిన రోజు ఆడపిల్లలకు గుర్తురాలే? నీ వ్యాపారం ప్రథమ ధ్యేయం. కల్తీ కళ్ళైనా సరే, దొంగ వ్యాపారాలైనా సరే చేసినావు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆడపిల్లల ఉసురు పోసుకున్నవన్నీ నీకు గుర్తురాలే? ఆ రోజు వ్యాపారము డబ్బు ఇంపార్టెంట్. నీకన్నా నీ ఇంటి ముంగల ఎవరు పెద్ద కారు తీసుకొని తిరగొద్దు, నీ బంగ్లా కన్నా ఎవరు పెద్ద బంగ్లా కట్టుకోవద్దు. నువ్వు ఉన్న బంగ్లా 70 ఏళ్ల కింద ఎవరిదో తెలుసు. ఈరోజు నీ పేరు మీద మీ కుటుంబం పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నంత మాత్రాన పెద్దది కాకపోతివి నువ్వు. మరి ఆనాడు గద్వాల్ గురించి నేనే గద్వాల్ దొరసానిని, నేనే జేజమ్మని అని చెప్పుకున్నప్పుడు గొప్పలు చెప్పుకున్నావు కదా. జేజమ్మ ఎట్లయినావు? మరి అది కూడా నీకు వర్తించదు కదా, నువ్వు రైతు బిడ్డవు కదా. దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసినావు, దీన్ని ఎందుకు తిరస్కరిస్తున్నావు? అంటే గొప్పలు వస్తే యాక్సెప్ట్ చేస్తావు, ఏదైనా చిన్న చూపు అయినప్పుడు నేను అట్లనా ఇట్లనా అని తిడతావు. రేవంత్ రెడ్డి గారు ఏం తిట్టినమ్మా నీకు? రాజకీయంగా తిట్టిండ్రా, నీకు వ్యక్తిగతంగా ఒక మాట నన్ను అన్నాడు? అట్లా మొదలు పెట్టేటట్లుంటే రేవంత్ రెడ్డి అవసరం లేదు, కల్వ సుజాత చాలు నిన్ను తిట్టడానికి. నువ్వు కాంగ్రెస్కు ద్రోహం చేసిపోయినావు, కాంగ్రెస్కి అన్యాయం చేసిపోయినావు, పదవులు అనుభవించి కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే ఉరికిపోయినావు పార్టీని విడిచిపెట్టి. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణని అవమానించి నువ్వు సోనియా గాంధీని అవమానించి పార్టీలకే వెళ్ళిపోయినావు. అప్పుడు సోనియా గాంధీ తల్లి ఆడపిల్లలాగా యాద రాలేదమ్మా నీకు? మరి ఈరోజు మాట్లాడుతున్నావు ఆడపిల్ల మాట్లాడితే ఆడపిల్ల అంటున్నావు. దేనికి ఆడపిల్ల? రాజకీయంగా వచ్చినావు, మగ ఆడ ఒకటే, తేడా లేదు, అది గుర్తుంచుకో. ఇంకా మగవాళ్ళు అంటే వేరే యాంగిల్లో ఉంటుండే ఆన్సర్లు మీకు మా నాయకులు మాట్లాడేది. ఒక్కటి అడుగుతున్నమ్మా, ఇన్ని మాట్లాడుతున్నావు, చేనేత వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి నారాయణఖేడ్లో కానీ, నారాయణపేటలో కానీ, ఈ గద్వాల్లో కానీ ఉన్నాయి. దాని మీద ఆడబిడ్డల కుటుంబాలు ఎంతమంది నేతనేస్తున్నారో ఆడబిడ్డలు తెలియదమ్మా? మరి ఈరోజు 12% కేంద్రం ఈరోజు దాని మీద వసూళ్లు చేస్తుంది, 12% మరి ట్యాక్స్ విధిస్తుంది. దాని గురించి ఎందుకో నోరెత్తి మాట్లాడలేవు. అప్పుడు ఆడపిల్లలు గుర్తురాలే, ఆడపిల్లల సంసారాలు గుర్తురాలే నీకు? పేదల బతుకు మీద రాళ్ళు కొట్టి, పేదల బతుకు మీద బురద చల్లి, పేదల బతుకులు అన్యాయం చేసి, పేదల కుటుంబాలు అన్యాయం అయిపోయినప్పుడు ఆడపిల్లలు గుర్తురాలే? నువ్వెట్లా ఆడపిల్లవైతావు? నీ జిల్లాలో కానీ నీ రాష్ట్రంలో కానీ ఆడపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు ఏనాడన్నా గొంతెత్తి మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఆడామేమని గుర్తొచ్చిందా నీకు? నేను అడుగుతున్నా నీకు సమాధానం. ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. రేవంత్ రెడ్డి గారు నిన్న అడిగినటువంటి మాటలకు నువ్వేంటో మహబూబ్ నగర్ చౌరస్తాకు రమ్మన్నావు కదా. రేవంత్ రెడ్డి అవసరం లేదు, నేను వస్తా, నా దగ్గర పేపర్ ఎవిడెన్స్లు ఉన్నాయి, పట్టుకొని వస్తాను నీ దగ్గరికి రా, 7 సవాల్ చేద్దామరా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సార్లు వచ్చిపోయిన భయం పట్టుకున్నదంట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు జిల్లా వాసిగా 5 సార్లు కాదు 50 సార్లు వచ్చిపోతాడు. నీకు నొచ్చింది ఏంటి? నీకు బాధ ఏంటి? సొంత పుట్టినటువంటి జిల్లాను ఆదమరిస్తే ఆయన ఎవరు? మోదీ. నువ్వు చెప్పుకునేటటువంటి మోదీ గుజరాత్ తీసుకొని పోయి తెలంగాణ ప్రజలంతా పైసలంతా మేం కట్టిన ట్యాక్సులలో 14% మాకు ఇవ్వకుండా 14% ఇచ్చి మిగతాదంతా ఆయన రాష్ట్రాలకు తీసుకొని పోయి మా కష్టం అంతా తీసుకొని పోయి పెడుతున్నాడు. మరి అదెట్లా అంటావు? గుజరాత్కి ఉత్తరప్రదేశ్కి పెడుతున్నాడు ఎందుకు? సౌత్ రాష్ట్రాలు ఆయన గుర్తొస్తలేవా? అడగవెందుకో? ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిపోతే నీకు భయం పుట్టుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భయం నీకు. మేము వచ్చిపోతే నీ ఓటు బ్యాంకు నీకు భద్రంగా ఉన్నప్పుడు మేము 100 సార్లు రాని నీకు వచ్చిన నొప్పేంది? 100 సార్లు కాదు 50 సార్లు కాదు, వస్తారో పోతారో వాళ్ళ ఇష్టం. అది మా రాజకీయం, మా పార్టీ, మా ఇష్టం. దాని గురించి ఎందుకు మాట్లాడతావు? నువ్వేం చేయబోతున్నావో, మీ ప్రభుత్వం ఏం చేసిందో గతంలో 10 ఏళ్ల నుంచి అదే అభివృద్ధి గురించి చెప్పుకొని రాజకీయాల్లో ఓటు అడుగు. నువ్వు దమ్ముంటే అది రాదు. మాట్లాడితే మతాల మధ్యలో చిచ్చు పెడతావు, మాట్లాడితే ప్రభుత్వాన్ని తిడతావు, మాట్లాడితే ముఖ్యమంత్రిని తిడతావు, మోదీని వెనకేసుకొచ్చుకొని ఇది మాట్లాడుతావు. మోదీని చూసి ఓటేయాలంట. రేపు పొద్దున పాలమూరుకి రోజు మీ మోదీ వచ్చి మాకు అడిగినవన్నీ చేసిపోతాడా? నీకు ఓటేస్తే రేపు పొద్దున పాలమూరు బిడ్డలకి ఈరోజు ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గం నుంచే,
ఏమైనా కావాలంటే మా దగ్గరకు వస్తే బారా దర్వాజా కుల్లా 24 గంటలు ఉంటుంది. మా ఇంటికి ఎవరైనా తలుపు తట్టొచ్చు, మా ఇంటికి వచ్చి ఎవరైనా సమస్యలు చెప్పుకోవచ్చు. మేము అందరు సమస్యలు తీర్చని రెడీగా ఉన్నాం. మీ మోదీ మా పాలమూరు బిడ్డల సమస్యలు తీరుస్తాడా? ఈ 10 ఏళ్ల నుంచి ఏం చేయనోడు నువ్వు వచ్చి ఈరోజు గెలిస్తే ఏమైనా చేస్తారా? నీకు ఎందుకు ఓటేయాలి ఫస్ట్ అడుగుతున్నా నేను. నీకు ఓటు అడిగే అర్హత నీకెక్కడిది? నీకెందుకు ఓటేయాలి? పాలమూరు బిడ్డలు మా గ్యాస్ 1200 చేసినందుకు ఓటేయాలన్నా, పెట్రోల్ ధర 110 చేసినందుకు ఓటేయాలన్నా, లేకపోతే డీజిల్ ధర 100 రూపాయలు చేసినందుక, వంట నూనె 170 రూపాయలు చేసినందుకు ఓటేయాలన్నా, బియ్యం బస్తా 6000 చేసినందుకు ఓటేయాలన్నా. ఆనాడు 54 రూపాయలు ఉంటే ఈరోజు 100 రూపాయలు చేసినావు. ఆ రోజు 62 రూపాయలు ఉంటే 110 చేసినావు. ఆ రోజు 2000 బస్తా ఉంటే ఈరోజు 6000 రూపాయలు చేసినావు. ఏ దానికి ఓటేయాలి? దేశం లోపల మత కల్లోలాలను సృష్టిస్తున్న మీ పార్టీకి దేనికి ఓటేయాలి? ట్యాక్సులు విధిస్తున్నందుక చిన్న చిన్న వ్యాపారస్తులంతా రోడ్డు మీద పడ్డారు. ట్యాక్సులు కట్టలేక చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు. వాళ్ళకు అండగా నిలబడ్డావో వ్యాపార కుటుంబాలకు నువ్వేమన్నా చిన్న చిన్న వ్యాపారస్తులకు పోనీ కూలీ నాలి చేసుకునేటోళ్ళకి ఏమన్నా డబుల్ ఆదాయం పెంచిండా? ఏమో చెప్తుంది 528 రూపాయలు గ్యాస్ అంటే ఉజ్వల ప్రగతి కింద ఇచ్చిర్రట. చూపియమ్మన్నా తెలంగాణలో మేము ఇంతమంది ఉన్నాం. ఎవరికన్నా పేదోనికి రేషన్ కార్డు ఉన్న ఉజ్వల స్కీమ్ కింద ఎవరికైనా 528 రూపాయలకు తెలంగాణ లోపల అడుగు. నేను దేశం మొత్తం ప్రశ్నిస్తలేను, కేవలం తెలంగాణలో అది కూడా వద్దు, పాలమూరులోనే అడుగుతున్నా నేను. ఎవరికన్నా 528 రూపాయలకు గ్యాస్ వస్తుందా అడుగుదాం. మా గ్యాస్ గురించి ఆమెకేమో ప్రశ్నలు అంటే ఇస్తలేమంట, దొంగ హామీలు అంట. కాంగ్రెస్ ఇంతవరకు 100 రోజుల్లో పూర్తి చేస్తారన్న హామీల్ని నెరవేర్చలేదంట. ఏడున్నో కళ్ళు మూసుకొని నిద్రపోతున్నా. మొన్నెప్పుడో ప్రశ్న వేసినావు, నేను జాతీయ ఉపాధ్యక్షురాల్ని, నేనేం అధికారంలో లేను, నాకు అభివృద్ధి అని అడుగుతాడు రేవంత్ రెడ్డి. నేనేం చేయాలి అని అడుగుతాడు అన్నావు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు పాలమూరు బిడ్డను పట్టించుకోరాని కేవలం ఒక పార్లమెంటులో 554 మంది సభ్యులు 45 మంది ఉంటే అందులో ఒక్క సభ్యురాలు పోయి నువ్వేం తెస్తావని నమ్మకం ఉన్నది రేపటి నాటికి? ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది అధికారంలో. రేపు మా వంశీచందర్ రెడ్డి గెలిస్తే కేంద్రంలో కూడా మేము అధికారంలోకి వస్తున్నాం. రాష్ట్రంలో మేమే ఉంటాం, కేంద్రంలో మేమే ఉంటాం. ఏమైనా పాలమూరు బిడ్డకు కావాలనంటే ముఖ్యమంత్రిని అడుగుతాడు, కేంద్రంలో ప్రధానమంత్రిని అడిగి తీసుకొని వస్తాడు కేంద్ర నిధులు. మరి నువ్వు ఏ విధంగా తీసుకొని వస్తావు? మోడీ ఓడిపోతాడు, రాష్ట్రంలో మీ అధికారం లేదు. ఏ విధంగా తీసుకొని వస్తావు? ఏం చూసి ఓటేయాలి? మోదీకి చూసి ఓటేయాలి, నీకు చూసి ఓటేయొద్దా? ఇన్నేళ్లలో 5 ఏళ్ళు అయింది నువ్వు పార్టీ మారి. ఇప్పుడు కదా నువ్వు సినిమాలో కనబడుతున్నావు. 5 ఏళ్ల కింద పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినావు. దాని తర్వాత ఏడమనుకున్నావమ్మా నువ్వు? 5 ఏళ్ల నుంచి ప్రజల బాగోగులు పట్టించుకున్నావా? 5 ఏళ్ల నుంచి ఏమైనా పాలమూరు బిడ్డల గురించి మాట్లాడినావా నువ్వు? ఇప్పుడు బలోమని వచ్చేసి మీడియా ముంగల మీటింగ్లల్లో పోయి మాట్లాడేసరికి నువ్వు గొప్పదానివి అయిపోయినావా? బాగా డబ్బు సంపాదించినావు కాబట్టి నీకు టికెట్ ఇచ్చారు. పేదోనికి టికెట్ ఇస్తుందా బీజేపీ? ఇస్తుందా? ఇయ్యరు వాళ్ళు. ఆడబిడ్డ అని ఎవరికి చెప్తున్నావు? నువ్వు ఆడబిడ్డలాగా ఎవరి మీద నన్ను వ్యవహారం చేసినావు గతంలో? ఎంతమంది ఈడ కష్టాలకు గురైన ఆడబిడ్డల కష్టాలు తీర్చినావా నువ్వు? మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, దొంగ హామీలు అంటావా? ఏం నెరవేర్చలేదు తల్లి? ఈరోజు నువ్వు అడుగుతున్నావు, ఆడబిడ్డగా అడుగుతున్నావు. నేను ఈరోజు నా పార్టీ పక్షాన ఒక ఆడబిడ్డగా నేను అడుగుతున్నా. తెలంగాణలో 35 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని చేసిండ్రు. ఈరోజు ఎన్ని వందల కోట్లు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆర్టీసీకి గడుతోంది. ఈ ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్. ప్రభుత్వం నష్టాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, రూపాయి ట్రెజరీలో లేకున్నా ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తొలి హామీగా మహిళలకి ఉచిత బస్సుని అందించింది. మీరేం చేసిండ్రు? 15 లక్షల జన్ధన్కి ఖాతా ఎక్కడ పోయిందమ్మా? ఇచ్చిన హామీలలో 100 రోజులు అడుగుతున్నాం, మీకు 10 ఏళ్ళు ఇచ్చినాం. 3600 రోజులు ఇచ్చినాం మీకు. 3600 రోజులలో నువ్వు చేసింది ఏంది తెలంగాణకి? మా తెలంగాణకు రావాల్సిన ఉద్యోగ వాటా ఎంత? 2 కోట్ల ఉద్యోగాలు రావాలి సంవత్సరానికి. మీ మోదీ చెప్పినట్టే 2 కోట్లు ఇంటూ 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు. 20 కోట్లు డివైడెడ్ బై 28 రాష్ట్రాలు. 28 రాష్ట్రాలు డివైడెడ్ బై తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు బిడ్డలకు రావాల్సినటువంటి వాటా ఎంత? ఒక్క ఉద్యోగమైనా ఇప్పించినవా కేంద్రం నుంచి? సెంట్రల్ ఉద్యోగం ఏదన్నా చూపి నాకు. నా వాటా నువ్వు ఈరోజు ఎవరికో తీసుకొని పెట్టి కేవలం 30-40 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఈ 10 ఏళ్లలో పూట గడుపుకున్న మీరు, అదానీ అంబానీకి దోసిపెట్టుతున్న మీరు, 22 మందికే దేశ సంపదని 1,50,000 కోట్ల మందిని 150 లక్షల 50,000 ఎంత దేశ జనాభా 142 కోట్ల జనాభా భారతదేశంలో ఉంటే దాని సంపదనంతా 22 మందికి తీసుకొని పోయి అంటగడుతున్న మోదీకి మాట్లాడవు నువ్వు? మళ్ళీ అబ్కి బార్ మోదీకి సర్కార్. ఎట్లా 10 ఏళ్ళు మీకు ఇచ్చినాం? ఏం చేశాను మీరు? రైతులను అరిగోస పెట్టుకొని ఆడ దేశం నడిబొడ్డు మీద ఏడుస్తుంటే యాదరాని మీకు? ఒక్కరోజు నాడు ఆడోళ్ళు కూడా కూర్చున్నారమ్మా కుటుంబ సమేతంగా. మరి ఒక ఆడబిడ్డగా పోయి వాళ్ళకేమైనా కనీసం సానుభూతి తెలిపినవా? నల్ల చట్టాలని తీసుకొని వస్తుంటే
ఈరోజు మొన్నటిదాకా రైతులు ఎంఎస్పి గురించి కొట్లాడుతుంటే ఈరోజు రైతుల గురించి కల్లబొల్లి మాటలు చెప్తారా? రైతుల మీద మీకు ప్రేమ ఉన్నదా? మేము ఇస్తా అన్నటువంటి 2 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడతావా? మేము 15 ఆగస్టు వరకు తీర్చకపోతే అప్పుడు చెప్తుందంట. బరాబర్ మేము చేసి చూపిస్తాం. అప్పుడు నీ సంగతి ఏం చెప్పాలో చెప్పు నాకు. నువ్వు మేము ఇచ్చిన హామీల్ని పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈరోజు 5 హామీలు 6 హామీల్ని నెరవేర్చినాం ఇప్పటివరకు 13 సబ్ హామీలల్లో. ఉన్న 100 రోజులలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మేము 3500 ఒక్కొక్క నియోజకవర్గానికి, 4.5 లక్షల ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటుని ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, 35,000 ఉద్యోగాల భర్తీ చేసినాం. ఉద్యోగాల భర్తీ కూడా నాటకం అంట, అబద్ధాలంట. ఏం టీఆర్ఎస్కి ఒత్తాస పడుతున్నావా? లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఏమైనా ఓటు మరుస్తామని చెప్పేసి ఏమైనా కంకణం కట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలే నువ్వు చెప్తున్నావా? మీ ఇద్దరు ఆలోచన ఒకటే, మీ ఇద్దరు తీరు ఒకటే. ఏ టీం బి టీం ఇద్దరు ఒకటయ్యి ఈరోజు నువ్వు మీ మేనల్లుండి గెలిపించడం లోపల బీఆర్ఎస్కి సపోర్ట్ చేయలేదా? నీ కుటుంబం అయితే ఏంది, బీఆర్ఎస్ వాడు అయితే ఏంది? నువ్వు గెలిపిస్తావా? నీ పార్టీకి, సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిందని ఆడ 6,500 ఓట్లు రాలేదు. మరి ఇదే జేజమ్మ ఉంటున్న నియోజకవర్గాల్లో నీకు సిగ్గనిపించలే? బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 6,500 ఓట్లు రాకపోతే ఎడతల దాచుకున్నావు నువ్వు. ఈరోజు ఏ రకంగా నీకు వస్తాయి? మొత్తం ఓటు శాతం ఎంత, నీకు పోలైంది ఎంత బీజేపీకి? ఏ నుంచి గెలుస్తామనుకున్నావు? ఓటమి భయం పట్టుకొనే ఈరోజు డీకే అన్నమ్మ కాంగ్రెస్ పార్టీ మీద, మా అభ్యర్థి మీద, ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద 24 గంటలు బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఈ డ్రామాలు ఆపు. అరుణమ్మ, నువ్వు కేంద్రంలో మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంటే అది తీసుకొని వచ్చి మాట్లాడు. ప్రశ్నించేది ఉంటే సూటిగా ప్రశ్నించు మా ప్రభుత్వాన్ని. కానీ దొంగ హామీలు ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గురించి తిడదాము, ఇంకొకళ్ళ గురించి, మా అభ్యర్థి గురించి తిడదాము అని మాట్లాడితే ఊరుకునే లేదు. నీకు వంశీచందర్ రెడ్డి గారికి జమీన్ ఆస్మాన్ ఫరక్. ఆయన కండువా మారలేదు, ఆయన జెండా మార్చలేదు. ఎన్ఎస్యు నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా అయ్యి, ఆ తర్వాత ఏఎస్ఎస్సి అభ్యర్థి సభ్యుడిగా అయ్యి ఈరోజు పార్లమెంటుకు పోటీ చేస్తున్నాడు. అంచెలంచెలుగా ఎదిగినటువంటి సిడబ్ల్యూసి మెంబర్గా కూడా ఉన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చినటువంటి వ్యక్తిని ఆయన నువ్వు అవకాశం కోసం నీ దురవకాశాలని వాడుకొని కాంగ్రెస్లో ఉన్నటువంటి పదవులను అనుభవించి పార్టీ కన్నతల్లి లాంటి పార్టీని వదిలేసి నువ్వు అవకాశం కోసం పార్టీ మారిందని. నీకు వంశీచందర్ రెడ్డికి ఏమి అసలుకి పోలిక ఎక్కడిది? ఆయన ఆకాశం అయితే నువ్వు నేల. నువ్వు ఆయన మీద ఏమైనా ఉమ్మాలని చూస్తే అది వచ్చి నీ మొహం మీద పడుతుంది. అది గుర్తుంచుకో. జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మర్యాద ఉంటుంది. అభివృద్ధి గురించి మాట్లాడు, మేము దానికి జవాబు చెప్తాం. 10 ఏళ్ల నీ అభివృద్ధి ఏందో, మేము వచ్చిన 100 రోజులలో ప్రజలకు చేసిందేందో. లిక్కర్ దందా ఈడ చేస్తుంటే మూసుకొని కూర్చున్నారు. ఒక్కరోజు నోట్లో మాట్లాడలేదు. ఆడపిల్లల పుస్తలు తెగితే ఏం తెలియదా? ఈరోజు డ్రగ్స్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పూర్తి రకమైనటువంటి చర్యల్ని కళ్ళు కనబడతలేవా? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ దోచుకున్నటువంటివి అన్నీ ఆఫీసర్లందరినీ పట్టుకొని లోపలేస్తున్నది కళ్ళకు కనబడతలేదా? ఈ దోపిడీకి గురైన రోజు ఒక్కరోజన్నా నీ మాట ఉన్నదా? ఒక్కరోజన్నా నోరు పెకిలిందా? ఈరోజు వచ్చి ఒక టికెట్ తీసుకొని మాట్లాడితే సరిపోతుందా? నీ గత చరిత్ర అందరికీ కనబడుతుంది కదా, నీళ్ళ మీద రాత రాసినట్టు. గుర్తుంచుకో. ఇక ఎక్కువ మాట్లాడితే నీతో నోరు కూడా బాగుండదు. కాబట్టి ఇంకోసారి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉండాలి అని అరుణమ్మకి. నువ్వు ఎంత పెద్దదానివైనా నాకు అనవసరం. నా పార్టీ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా అరుణమ్మకి. జై హింద్, జై కాంగ్రెస్.